హాయ్ ఫ్రెండ్స్, టాక్సిక్ మూవీ కోసం జనాలు పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు. అయితే యష్ 4 ఏళ్ల తర్వాత టాక్సిక్ మూవీతో వచ్చాడు. అయితే స్టోరీ పాయింట్ ఏంటంటే, తండ్రికి కొడుక్కి మధ్య జరిగిన ఒక యుద్ధం, మాఫియా డాన్గా ఎదగడానికి చేసిన ప్రయత్నాల కారణంగా ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ప్రేమించిన అమ్మాయికి కొడుకు హీరో మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రయత్నంలో గెలిచింది ఎవరు అని, దాని ముందు ఏం జరిగింది అని మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అయితే యష్ ఇంట్రడక్షన్ చాలా బాగుంది అండ్ మూవీ చాలా స్లోగా వెళ్తుంది ప్రీ ఇంటర్వెల్ వరకు. అక్కడి నుంచి ఊపందుకున్న మూవీ ఇంటర్వెల్ ఎపిసోడ్లో సెకండ్ హాఫ్కి ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరుగుతాయి. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత బిలో యావరేజ్గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ ఆసక్తిగా స్టార్ట్ అయినా, రిపిటేటివ్ సీన్స్ ఉన్నా కూడా అక్కడక్కడ డ్రాగ్ అనిపించినా, టెక్నికల్గా అద్భుతమైన విజువల్స్తో అండ్ ఎలివేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. కొంచెం డ్రాగ్ అయినా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు తండ్రి కొడుకు మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే మూవీ ఫస్ట్ హాఫ్ ఒక మూవీ, సెకండ్ హాఫ్ ఒక మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది. మూవీ లెంత్ ఎక్కువ అవ్వడం అండ్ ఓవరాల్ మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మూవీలో విజువల్స్ అండ్ యాక్షన్ సీన్స్ ప్లస్ అయితే కొన్ని అడల్ట్ సీన్స్ అండ్ డ్రాగ్ అయిన సీన్స్ మూవీ మీద ఇంపాక్ట్ చూపించాయి. అండ్ యాక్టింగ్ పరంగా చూస్తే యష్ అండ్ నయనతార గారు చాలా బాగా చేశారు. మిగిలిన యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రవి బర్సూర్ మ్యూజిక్ ఓకేగా అనిపించింది. అండ్ నా రేటింగ్ వచ్చేసి మూవీకి 5/3. అండ్ మీరు ఈ మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.